మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఫ్రంట్ పేజ్ ఒక అడ్వర్టైజ్మెంట్తో స్టార్ట్ అయింది. ఈ మిగతా అడ్వర్టైజ్మెంట్లు అయితే పట్టించుకోగానే ప్రభుత్వపు అడ్వర్టైజ్మెంట్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మత్స్యకారులకు సంబంధించి ఇదివరకటి రోజుల్లో 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంటే 2 నెలల పాటు మత్స్యకారులు చేపల వేట చేయకూడదు. ఈ టైంలో గుడ్లు పెట్టినటువంటి అవి పిల్లలుగా పొదిగి పిల్లలు పెద్దవవుతూ ఉండేటటువంటి టైం అనమాట. అందుకని ఈ 2 నెలల పాటు చేపల వేట చెయ్యొద్దు అన్నటువంటిది నిషేధం ఉంటుంది. ఆ నిషేధం సమయంలో మరి ఆ వేట మీదనే ఆధారపడి బ్రతికే మత్స్యకారులకి కష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళకి పరిహారం కిందన కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇదివరకు జగన్ హయాంలో 10,000 రూపాయలు ఇస్తే మేము ఈ దఫా అధికారంలోకి వస్తే 20,000 ఇస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. అది ఇవాళ అమలు చేస్తున్నారు. 2 నెలల పాటు కలిపి 20,000 రూపాయలు ఇస్తారు. నెలకి 10,000 రూపాయలు మిగిలినట్టు ఖర్చులు వచ్చినట్టు, తద్వారా 258 కోట్ల రూపాయలు నిధులు ముందుగానే విడుదల చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. నేరుగా లబ్ధిదారులకు 1,29,178 మంది మత్స్యకారులకి ఈ డబ్బులు వేయబోతున్నారు. ఇది ఒక మంచి వ్యవహారం. లేకపోతే అక్షయ పాత్ర అమరావతి ప్రధానికి వివరించిన సీఎం చంద్రబాబు పునఃప్రారంభానికి రావాలని మోడీకి ఆహ్వానం. రాజధాని నిర్మాణంపై ప్రజెంటేషన్. తన ఆలోచనలు పంచుకున్న ప్రధాని పచ్చదనం విస్తరణకు పెద్దపీట వేయాలని సూచన. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామన్న సీఎం. ఉగ్రవాద నిర్మూలన చర్యలకు సంపూర్ణ మద్దతు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పనులను ప్రారంభించడానికి రావాలంటే ఆహ్వానం పలికారు. శుక్రవారం సాయంత్రం 4:30 గంటల లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఆయనతో 1:15 పాటు సమావేశమయ్యారు. అమరావతి పునఃప్రారంభం 2025తో కూడిన ఆహ్వాన పత్రాన్ని సమర్పించి రాష్ట్ర రాజధానిని భవిష్యత్ అవసరాలు తీర్చే నగరంగా ఎలా తీర్చిదిద్దనున్నది ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అమరావతిని రాష్ట్రంలోని 26 జిల్లా వాళ్ళ అవసరాలు తీర్చే నగరంగా తీర్చిదిద్దున్నామని వివరించారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి అక్షయ పాత్ర తయారు చేయాలన్నది ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. 2015 అక్టోబర్లో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న రాజధాని నిర్మాణం తదనంతర పరిణామాల కారణంగా ఎలా నిలిచిపోయింది వివరించారు. ఇప్పుడు కేంద్రం అందిస్తున్న ఆర్థిక చేయూత ఎలా పునఃప్రారంభించబోతున్నట్టు వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విడుదల రజని 5 కోట్లు డిమాండ్ చేశారు. లేకపోతే క్రషర్ మూయించేస్తాను బెదిరించారు. అది జరిగిన 6 రోజుల్లోనే స్టోన్ క్రషర్లో సోదాలు. విజిలెన్స్ డీజీ అనుమతి లేకుండానే ఆర్వీఈఓ జాషువా తనిఖీలు. రజనీ మరిది గోపి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న ఏసీబీ అంటూ నా నియోజకవర్గంలో మీ క్రషర్ నడవాలంటే 5 కోట్లు ఇవ్వండి, లేదంటే దాన్ని మూయించేస్తాం, మిమ్మల్ని చంపించేస్తా అంటూ వైకాపా నాయకురాలు నటి చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని తీవ్రంగా బెదిరించారని ఏసీబీ తేల్చింది. క్రషర్ భాగస్వామ్యంలో ఒకరైన ఎన్ చలపతిరావును 2020 సెప్టెంబర్ 4న తన కార్యాలయం పిలిపించిన రజని తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నటువంటి చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఒకటి ఖాయం, బెదిరించి ఉండొచ్చు, నో డౌట్. అందులో దానికి అనుగుణంగానే ఇప్పుడు కేసు నడుస్తుంది. అయితే చంపేస్తానన్నారన్నటువంటిది యాడ్ చేసినట్టున్నారు. లేకపోతే సింధు నుంచి చుక్క నీరు పోనివ్వం, పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి, గడువు తర్వాత ఒక్కరూ మన దేశంలో ఉండరాదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్లో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ హతం. ఉగ్రవాదులను జల్లెడబడుతున్న భద్రతా బలగాలు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధు జలాల నుంచి చొక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్ళనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసే 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఆ వీసాలపై వచ్చిన వాళ్ళందరూ ఆదివారంలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడిన ముష్కర్ల వేటను భద్రతా దళాలు ముమ్మరం చేశాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కన్నుమూత. దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పే దార్శనికుడు. ఆయన సారథ్యంలోనే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రయోగాలు. జాతీయ విద్యా విధానం ముసాయిదా రూపకల్పనలోని కీలక పాత్ర. దేశం రుణపడి ఉంటుందంటూ రాష్ట్రపతి ప్రధాని నివాళి అర్పించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ముంచేస్తారు జాగ్రత్త సుమి అంటూ రాజధానిలో వాగులు వెంబడి స్థిరాస్తి వెంచర్లు, ముంపు పొలాల్లో బాడవ భూముల్లో లేఅవుట్లు, నిబంధనలు, సిఆర్డీ అనుమతులు బేఖాతరు, పాంప్లెట్లు, బ్రోచర్లు కాదు క్షేత్రస్థాయిలో చూడాలి. భారీ వర్షం కురిసిందంటే ఆ భూముల్లో అడుగులోతు నీరు నిలుస్తుంది. సమీప వాగుల నుంచి వరద పొంగి చుట్టుపక్కల ముంచెత్తుతుంది. రోజుల తరబడి నీరు నిలిచి పంటలు సరిగా పండిన ఆ నేలలను రైతులు బాడవ భూములుగా పిలుస్తారు. వాటిని రియల్టర్లు కల్పతరువుగా మార్చుకుంటున్నారు. పంటలు పండని భూములంటూ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిలో వెంచర్లు వేసి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు, గుంటూరు జిల్లా తాడికొండ మండలాల్లో వాగు ముంపు పరిధిలో 100 ఎకరాలు లేఅవుట్లు వెలుస్తున్నాయి. రాజధాని పనులు పట్టాలెక్కడంతో పరిసర మండలాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ప్రస్తుతం వేసవ కావడంతో వాగుల్లో నీరు లేనందున రోడ్లు వేసి ప్లాట్లుగా విభజించి రాజధానికి సమీపంలోనే అంటూ అందమైన బ్రోచర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. వర్షాకాలంలో ఈ ప్లాట్లన్నీ నీళ్లలోనే ఉంటాయన్న సంగతి తెలియక స్థానికేతలు కొనుగోలుకు బేరమాడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి సమాచారం. ఎట్ ద సేమ్ టైం అక్కడ వాగులు ఉంటాయి, ఆ వాగుల వల్ల పొంగుతాయి, ఆ నీళ్లు మునుగుతాయి ఆ పొలాలు అన్నటువంటి విషయాన్ని అంగీకరించినందుకు, అది ఇప్పుడైనా చెప్పినందుకు ఒప్పుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే ఖరీదైన మామిడి పాణ్యంలో సాగు అంటూ
ఫలించిన మాజీ మంత్రి ఏరాస్ ప్రయత్నం, కాయలు కాసిన మియాజాకి రకం, మియాజాకి మామిడికాయలకు చూపుతున్న ప్రతాప్ రెడ్డి. ప్రపంచంలో ఖరీదైన మామిడిగా పేరొందిన మియాజాకి రకం మామిడిని నంద్యాల జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ రకం మామిడి గతంలో బంగ్లాదేశ్లో 1 కేజీ లక్ష పలికింది. దాంతో మియాజాకి మామిడి పంటలపై ప్రపంచ రైతులు దృష్టి సారించారు. మంచి రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమైన బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్ వంటివి అందులో పుష్కలంగా ఉండటంతో వాటిని ఎంత వెచ్చించి కొనుగోలు చేయడానికైనా సంపన్న వర్గాలు వారు వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి 2 ఏళ్ల కిందట బంగ్లాదేశ్లో జరిగిన మామిడి మేళా ప్రదర్శనలో 6 మియాజాకి రకం మొక్కలను కొనుగోలు చేసి తన పొలంలో వేశారు. ఉద్యాన శాఖ అధికారులు సలహాలు సూచనలు పాటిస్తూ వాటికి తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించడంతో ఏడాది కాయలు కాసినాయి అన్నట్టు వార్తనిచ్చారు. లేకపోతే నోటీస్ ఇచ్చి రజనీని వివరణ తీసుకోండి, విడుదల రజనీ కేసులో ఏసీబీకి హైకోర్టు ఆదేశం. స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి అక్రమంగా సొమ్ము వసూలు చేశారన్న ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి వైకాపా నేత విడుదల రజని, ఆమె పిఏ రామకృష్ణకు అరెస్ట్ నుంచి హైకోర్టులో ఊరట లభించింది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3), సిఆర్పిసి సెక్షన్ 41 నోటీస్ ఇచ్చి వాళ్ళు ఇరువురి నుంచి వివరణ తీసుకోవాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ కేసు సంబంధించి మీడియాతో మాట్లాడదని, దర్యాప్తును సహకరించాలని రజని రామకృష్ణకు షరతులు విధించింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను పరిష్కరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మల్లికార్జున శుక్రవారం మేరకు తీర్పు చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.2 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో ఏసీబీ తాజాగా కేసు నమోదు చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇంత మేజర్ వార్తని వెనక్కి వేసేశారు. ఫ్రంట్ పేజీలోనేమో వాళ్ళు ఇచ్చినటువంటి ఏసీబీ వాళ్ళు ఇచ్చే రిపోర్టు ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తే అది ఇస్తారు, దాన్ని హైలైట్ చేశారు. అదే ఇక్కడ వార్తల్లో వీళ్ళకు ఉండేటటువంటి సృజనాత్మకమైనటువంటి తెలివితేటలు. లేకపోతే సాక్షి అవినీతి ఐకానిక్ అంటూ అమాంతం పెరిగిన 5 ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం, సచివాలయం, సీఎం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సిఆర్డీఏ టెండర్లు, చదరబడుకి 8,981 రూపాయలు, ఏకంగా 4,688 కోట్ల ఖర్చు. 2018లో ఇవే టవర్ల నిర్మాణం 2,271 కోట్లకు అప్పగింత. నాడు చదరపడువు 4,350 రూపాయలు మాత్రమే. స్టీలు, సిమెంటు, నిర్మాణ సామాగ్రి, ఇంధన ధరలో పెద్దగా మార్పు లేకుండా నిర్మాణ వ్యయం భారీగా పెంపు. అప్పుడు ఇప్పుడు డయాగ్రిడ్ విధానమే. ఈ లెక్క నిర్మాణ వ్యయం పెరగడానికి అవకాశమే లేదంటుంది ఇంజనీరింగ్ నిపుణులు. అయినా సరే చదరపడుకి 4,631 చొప్పున నిర్మాణ వ్యయం పెంపు మొత్తం 2,417 కోట్లకు పెంచేయడంపై సర్వత్రా విస్మయం. ఆదిలోనే ఇలా ఉంటే పూర్తయ్యేసరికి ఎంతకు పెరుగుతుందో. 3 బడా కాంట్రాక్టులకు ఒక్కో ప్యాకేజీ అప్పగించాలి ముఖ్యనేత కసరత్తు. పనులు అప్పగించగానే 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి కమిషన్ల వసూలుకు సిద్ధం. ఆపై బిల్లులు చెల్లింపు సమయంలో పెంచిన అంచనా వ్యయం వసూలుకు స్కెచ్. 2015లో తాత్కాలిక సచివాలయం నిర్మాణంలోనూ ఇదే రీతిలో దోపిడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి 5 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉండి ఏం చేయగలిగారు? దాంట్లో ఏమీ చేయలేరు. లేకపోతే జల దిగ్బంధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పాక్ చుక్క కూడా వదిలేది లేదు. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అతి త్వరలో సమగ్ర వ్యూహం, ప్రధాన ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడి. సింధు ఒప్పందంపై సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కశ్మీర్లో ఎన్కౌంటర్, లష్కరే టాప్ కమాండర్ హతం, అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టిన భద్రతా దళాలు, పహల్గాం ముష్కర్ల కోసం వేట, బందిపురాలో ఆర్మీ చీఫ్ సమీక్ష అన్నట్టుంది. అట్లాగే పాకిస్తానీని పంపేయమని సీఎంలకు కేంద్రం ఆదేశం, స్వయంగా ఫోన్ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉగ్రవాదాన్ని పోషించమంటూ 3 దశాబ్దాలుగా ఉగ్రశిక్షణ పోషించాం అంటూ 3 దశాబ్దాలుగా ఉగ్రశిక్షణ అంగీకరించిన పాక్ రక్షణ మంత్రిది హైలైట్ చేశారు. కాకపోతే చెరువునే ముద్దాడ అంటూ సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోదరుడి కబ్జాకాండపై కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా సైగాంలో చెరువుల దురాక్రమణ, అధికార మండతో టీడీపీ నేత శ్రీనివాసరావు ఆగడాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో అచ్చప్ప చెరువు, శోభనాద్రి చెరువు, ఉప్పదవాని బంద చెరువు, పాపమ్మ కోనేరు, బూసమ్మ చెరువు, మంగళవాని చెరువు, గాదిబంద, చేంతాడు లాంటి ఈ చెరువుల జాబితా ఏంటనుకుంటున్నారే? వేవు శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన చెరువులు పట్టిక కాదు. సీఎం చంద్రబాబు కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడు రవిచంద్ర సోదరుడు టీడీపీ నేత శ్రీనివాసరావు వరుసపెట్టి చెరువులను కబ్జా చేసి కలిపేసుకోవడంపై గ్రామస్తులు గత సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గం జలుమూరు మండలం సైరిగాంలో ముద్దాడ శ్రీనివాసరావు వరుసగా చెరువుల ఆక్రమణకు పాల్పడుతున్న లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాట రవిచంద్ర పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిపారు. చెరువులను ఆక్రమించుకోవడంతో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయని, అక్రమంగా మట్టి తవ్వకాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. న్యాయస్థానం తీర్పులకు విరుద్ధంగా గ్రామ సమీపంలో ఉన్న బోనప్ప కోనేరు వద్ద పశువుల తొట్టెలు నిర్మిస్తున్నట్టు ఫిర్యాదు చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పశువుల తొట్టెలు అంటే కేంద్ర ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తుండొచ్చు. లేకపోతే కొల్లేరు సరిహద్దును మరోసారి పరిశీలించాలి. కొల్లేరు సరిహద్దులు మరోసారి పరిశీలించారు. వన్యప్రాణుల అభయారణ్యాన్ని తనిఖీ చేయాలని కేంద్ర సాధికార కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరానికి సంబంధించి 12 వారాలకు తమకు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొల్లేరు అతిపెద్దదైనటువంటి ఇష్యూ, ఏళ్ల తరబడి సాగుతున్నటువంటిది. కొల్లేరు సరిహద్దు మీద మరోసారి పరిశీలన జరపాలని, వన్యప్రాణుల అభయారణ్యంపై తనిఖీ చేయాలని కేంద్ర సాధికార కమిటీకి సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరులోని ప్రైవేట్ భూములు నోటిఫై చేయడంపై మత్స్యకారుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ తరపున న్యాయవాది తాడిమళ్ళ గౌతమ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం కొల్లేరు ప్రస్తుత స్థితిపై నివేదిక అందజేయాలని కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది. అలాగే ఏపీ వెట్లాండ్ స్టేట్ అథారిటీ తమ ఆదేశాలను సరిగ్గా అమలు చేస్తుందో లేదో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు స్టాండింగ్ కమిటీ తీర్మానాలను కొల్లేరు సరిహద్దులపై సుకుమార్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టానికి అనుగుణంగా కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యాన్ని నోటిఫై చేశారా, కొల్లేరులో ఉన్న ప్రైవేట్ భూముల యజమానుల హక్కులను ఎలా సెటిల్ చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. వ్యవహారానికి సంబంధించి 12 వారాల్లోగా నివేదిక అందజేయాలని కేంద్ర సాధికార కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైట్ హౌస్లో కోనసీమ వాసికి కీలక బాధ్యత అంటూ సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాల భద్రతా సంస్థ డీడీగా మధు, అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్గా తెలుగు వ్యక్తి డాక్టర్ గుట్టుముక్కల మధు నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గుట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు కొండరాజు, సచివాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కోనసీమ జిల్లాల ఐపోలవరం మండలం కేసనకర్రు గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకుని ఏలూరులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్లో ఎంఎస్ ఎంబీఏ చేశారు. మోటరోలా శాంసంగ్ కంపెనీలో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా నియమితులయ్యారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి చొక్క నీరు పోనివ్వం అంటూ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్కి భారత్ నుంచి సింధు జలాలు వెళ్లకుండా చూసే పూచి మాది. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్న హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. జమ్మూ కాశ్మీర్లో నివసించే స్థానికేతరులు, రైల్వే ఆస్తులు, కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా దాడులకు ఉగ్ర ప్రణాళికలు, భద్రతా దళాలు అప్రమత్తం, సిబ్బంది సేవలు రద్దు, వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు. శ్రీనగర్ ఆర్మీ చీఫ్ అక్కడ భద్రతా పరిస్థితిపై సమీక్ష. సరిహద్దుల్లో రఫెల్స్ గర్జన, ఐఏఎఫ్ యుద్ధ విన్యాసాలు, బందిపోరాల ఎన్కౌంటర్, లష్కర్ కమాండర్ హతం, పాల్గాం ఉగ్రవాదులలో పేలుళ్లు, భద్రతా దళాల లక్ష్యంగా పేలుడు పదార్థాలు నిల్వ అంటూ సింధు జలాలు మళ్లించే యత్నాలు యుద్ధచర్యగా భావిస్తూ ఉంటూ పాక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాద్ దేశానికి మన గడ్డ మీద నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి తమదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తేల్చి చెప్పారు. పాల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు భారత్ ప్రకటించిన సంగతి తెలిసింది. దీనిపై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిలో మరో అధ్యాయం అన్నటువంటిది హైలైట్ చేశారు. మరో కబ్జాల పునాదిపై సజ్జల సామ్రాజ్యం, 63 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ, రిజర్వ్ ఫారెస్ట్, రెవెన్యూ భూములు తేల్చిన యంత్రాంగం, ప్రభుత్వానికి నివేదిక. ఆంధ్రజ్యోతి చెప్పింది అక్షర సత్యం అంటే అవి రిజర్వ్ ఫారెస్ట్ భూముల, రెవెన్యూ భూముల అని చూడలేదు. ప్రభుత్వ భూములు కబ్జా చేసేసి కడపలోని సజ్జల ఎస్టేట్లో దర్జా కలిపేసుకున్నారు. 200 ఎకరాల్లో విస్తరించిన ఈ ఎస్టేట్లో 63 ఎకరాలు సర్కారీ భూములేనని అధికారులు తాజాగా తెలిచారు. ప్రభుత్వానికి నివేదిక అందించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం స్కామ్లో మరో అరెస్ట్ అంటూ సజ్జల శ్రీధర్ రెడ్డిని పట్టుకున్న సిట్ కమిషన్ల విషయంలో కీలక పాత్ర. హైదరాబాద్లో కంపెనీలతో భేటీలు, బలవంతంగా ఇస్టేట్ల స్వాధీనం, ఎస్పీవై ఆగ్రోలో సొంత తయారీ, హైదరాబాద్లో అరెస్టు, విజయవాడకు తరలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆయనే కుంభకోణం చేశాడని, ఆయనే మ్యానుఫ్యాక్చరర్ అంటాడు. మ్యానుఫ్యాక్చరర్ ఎందుకు కుంభకోణం చేస్తాడు? మ్యానుఫ్యాక్చరర్ డబ్బులు ఇచ్చాడని కదా చెప్పింది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరరే ఇక్కడ కుంభకోణం చేశారన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అంతకుముందు జగన్ మీద కేసులు కూడా ఇట్లాంటివి ఉన్నాయి. లేకపోతే శాంతి భద్రతల్లో రాజీ పడం, తప్పు చేస్తే ఏ పార్టీ వారిని ఉపేక్షించేది లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక. పిఠాపురం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు, 10 నెలల్లో 100 కోట్లతో పనులు చేపట్టామని ఆల్రెడీ. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్, పక్కన టీడీపీ నేత వర్మ, జనసేన నేతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వర్మ కూడా నిన్న అటెండ్ అయ్యాడు. ముందైతే అటెండ్ కాలేదన్నారు, ఆ తర్వాత అటెండ్ అయినట్టున్నారు. లేకపోతే ఈ మద్యం స్కామ్లో మరో అరెస్టు ఇక్కడ డీటెయిల్గా రాసుకొచ్చారు. మరోవైపు 5 కోట్లు ఇస్తారా, 50 కోట్లు ఫైన్ కడతారా అంటూ ఒక వార్తని. ఇకపోతే బోరుగడ్డకి సుప్రీంలో చుక్కెదురు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ కోసం అతడు దాఖలు చేసుకున్న పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు మరికొందరిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో బోరుగడ్డను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తన తల్లికి అనారోగ్యం అని చెప్తూ అతడు మధ్యంతర బెయిల్ పొందారు. నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సృష్టించి కోర్టును తప్పుదో పట్టించి మధ్యంతర బెయిల్ పొడిగింపుకు పొందిన అతడు హైకోర్టు ఆగ్రహంతో గత నెల 12 రాజమండ్రి జైల్లో లొంగిపోయాడు. గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పివి రాఘవ శర్మ పేరిట సర్టిఫికేట్ సృష్టించిన నేపథ్యంలో ఆ వైద్యుడు వాంగ్మూలాన్ని రికార్డు చేయించి పంపాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తిని హైకోర్టు ఆదేశించింది. అది అందిన తర్వాత బోరుగడ్డ బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుపుతామని స్పష్టం చేసి ఈ క్రమంలో బోరుగడ్డ మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ పివి నాగరత్న, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటి విచారణకు వచ్చింది. నకిలీ పత్రాలు సమర్పించి బెయిల్ తీసుకున్న ఆరోపణలపై హైకోర్టులో విచారణ జరుగుతున్నదని, బెయిల్ అంశంపై అక్కడే తేల్చుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్ విచారించేందుకు నిరాకరించింది. కాగా బోరుగడ్డ అనిల్ కేసును అనంతపురం జిల్లా ఫ్యామిలీ కోర్టు మే 9వ తేదీకి వాయిదేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో అతడిపై కేసు నమోదైంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.
లేకపోతే 3 మాఫియాల పగ అంటూ వీరయ్య చౌదరి హత్య వీరి పనే, ఇసుక, లిక్కరు, రేషన్ మాఫియాల హస్తం, కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. హంతకులు వాడిన స్కూటీని గుర్తించారు. స్థానికంగా ఉన్న లిక్కర్ మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక మాఫియాకి చెందిన వాళ్ళే వీరయ్య హత్య కుట్ర పన్నట్టు గుర్తించినట్టు తెలిసింది. వీరు వెనక్కి కొందరు రాజకీయ నేతలు ఉన్నట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా నాగులొప్పలపాడు మండలం అమ్మనపురోలకు చెందిన వీరయ్య చౌదరి మంగళవారం రాత్రి ఒంగోలు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే తప్పుడు కథనం ఏంటంటే, ఈనాడు చక్కగా రాసింది తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి మరొక నాయకుడుతో గొడవ పడ్డాడనేసి. కానీ ఇక్కడ వీళ్ళు లెక్కరు మాఫియా అంటే వీళ్ళు ముగ్గురు కూడా దీంట్లో ఉన్నట్టే. ఇక్కడ తప్పుడు వార్తలు లేకపోతే తప్పుడు విధంగా పబ్లిక్ని డైవర్ట్ చేయడం అన్నటువంటి వీళ్ళకి సహజ సిద్ధంగా అలవాటైనటువంటి అంశం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.